హలో ఆల్, వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్. మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ బండి లెట్స్ టాక్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కొద్దిసేపు మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, దాదాపు ఈ 4-5 రోజుల నుంచి ఈ ఏబిఎన్ ఎల్లో మీడియా పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఏంటంటే వీళ్ళు దాదాపు 4-5 రోజుల కిందటి వరకు చంద్రబాబుకి హ్యాండ్ చెప్పినట్టున్నారు, మీరు ట్రై చేయండి అని. ఆయన ట్రై చేసినట్టున్నారు. దాదాపు అక్కడ 1100 నుంచి 1200 ఓట్లు ఎన్నో ఉన్నట్టున్నాయి. వీళ్ళు కూటమికి దాదాపు 300కి మించి లేవు. ఇది ఏంటంటే ఇవి వచ్చేసి అక్కడ ప్రజాప్రతినిధులు, లోకల్ బాడీకి సంబంధించిన వాళ్ళు కానీ, మున్సిపాలిటీస్కి సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ కార్పొరేషన్స్కి మీన్స్ వైజాగ్ సిటీ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరినీ పర్చేజ్ చేసే పరిస్థితుల్లో లేదు, అక్కడ అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏబిఎన్ భుజానికి ఎత్తుకొని ఏం చెప్తుందంటే, చంద్రబాబు నాయుడు జనాలను కొనదలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులను కొనదలుచుకోలేదు, నీతిగా రాజకీయాలు చేస్తాడు, నీతివంతమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఏబిఎన్ గప్పాలు కొడతా ఉంది 4-5 రోజుల నుంచి. ఎందుకంటే అక్కడ జనాలు ఎవరు వర్కౌట్ కాలేదు కాబట్టి, ఎవరిని పీకాలనే కానీ పరిస్థితి లేదు కాబట్టి, పీకాలనే కానీ దాదాపు 500 నుంచి 600 మందిని పీకాలి కాబట్టి, ఈ పీకే పరిస్థితి లేదు కాబట్టి ఇది వచ్చేసి కొత్త లైన్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనాలు ఎవరిని కొనే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే మీరు కొనుక్కోవాలని మీరు ట్రై చేసినా కానీ అక్కడ వచ్చేటోళ్ళు లేరు కాబట్టి చేతులు ఎత్తేసినట్టే కనపడతా ఉంది నాకు చూస్తూ ఉంటే. మీరు చూడండి, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అట్లాంటి మనిషి అయితే కనుక మీరు దాదాపు 2017-18 ఆ టైంలో కడప ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేసినారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు చంద్రబాబు గారు. మీరు ఆల్రెడీ అప్పుడు 23 మందిని కొనుక్కున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు 23 మందిని మీరు కొనుక్కొని మీ దగ్గర పెట్టుకొని దాదాపు 45 మందికి మీరు మినిస్టర్ పోస్టులు కూడా ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏబిఎన్ ఏదో గప్పాలు కొడతాడు కదా కూర్చొని, అంత పెద్ద నీతి మాటలు చెప్తా ఉన్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మళ్ళీ సిగ్గు ఉండాలి కాసింతైన ఏబిఎన్ ఛానల్కి. మళ్ళీ ఇప్పుడు నీతిగా చెప్తా ఉన్నాడు అంత సూక్తులన్నీ. అప్పుడేమైంది? ఈ సూక్తులు అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా. 2017-18లోనే ఈ సూక్తులు చెప్పినింటే అప్పుడు కడప ఎమ్మెల్సీకి సంబంధించి బీటెక్ రవి అనే వ్యక్తి పోటీ చేసి అప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి మీద గెలవడం జరిగింది. అప్పుడు ఎలా గెలిచినారు? మీకు అప్పుడు ఎవరైతే లోకల్ బాడీలో ఎవరైతే మీకు మెంబర్స్ ఉన్నారో ఆ మెజారిటీ మెంబర్స్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కదా. మీరు అట్లా అప్పుడున్న పరిస్థితుల్లో మీరు జనాలందరినీ లాక్కెళ్ళి జనాల్ని కొనుక్కొని మీరు గెలవడం జరిగింది కదా. బీటెక్ రవి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అప్పుడేమైంది చంద్రబాబు మీకు? అప్పుడు కాసింత కొద్ది మందే ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా కొనడం జరిగింది, 10 మంది కొనేశారు. కానీ ఇప్పుడు అక్కడ నిలబడిన వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. వైజాగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడిన వ్యక్తి ఆ ప్రాంతానికి సంబంధించిన పెద్ద నాయకుడు బొత్స సత్యనారాయణ. కాబట్టి అక్కడ ఆయన మేనేజ్ చేసుకోగలిగినాడు కాబట్టి, అక్కడున్న మెంబర్స్ని మేనేజ్ చేయగలిగినాడు కాబట్టి అక్కడున్న జనాలకి కాసింతైనా అభిమానం ఉందేమో ఇంకా వైఎస్ఆర్సీపీ మీద కానీ వైఎస్ జగన్ మీద కానీ. వాళ్ళు వెళ్ళడానికి ఇష్టం లేనట్టున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ బొత్స సత్యనారాయణ గెలవడానికి రంగం సిద్ధమైనట్టు కనపడతా ఉంది. ఈ పరిస్థితిని చెప్పుకోకుండా చంద్రబాబును పైకి భుజాల మీద ఎత్తుకొని మీరు నడుస్తూ ఉన్నారంటే, చూస్తూ ఉంటే మీ ఛానల్లో వీడియో చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. మీ ఛానల్లో డిబేట్కి వస్తారు చూసాం, వాళ్ళు ఇంకా పనికి మళ్ళీ ఉంటున్నారు చూస్తూ ఉంటే. అరే భాయ్, ఈ చంద్రబాబు అనే వ్యక్తే కదా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని ఉండేది. ఆ కొనుక్కొని వాళ్ళకి 4-5 మందికి మినిస్టర్ పోస్టులు కూడా ఇచ్చాడు కదా. అప్పుడేమైంది మీ అందరికీ? ఇప్పుడు ఎందుకు గప్పాలు కొడతా అంటే చంద్రబాబు ఇట్లాంటి రాజకీయం చేయదలుచుకోలేదని?
ఆడ చేయడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేది ఓన్లీ ఇంకా 11 మందే. మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు ఇంకో 9 మందిని కొనుక్కోవచ్చు. ఇద్దరైతే ఉన్నారు. వాళ్ళిద్దరు ఇద్దరు మారే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే పరిస్థితి లేదు. ఇంక మిగతా వాళ్ళని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు మీరు. అందులో ఇంక నాకు తెలిసినంత వరకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఇంకా బద్వేలు ఎమ్మెల్యే ఆమె పోయే పరిస్థితి లేదు. ఇంక మీరు 11 మందిలో ఎవరిని ఒక్కరిని కూడా తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు. ఎవరినో ఇద్దరు ముగ్గురిని తీసుకునే కానీ పెద్ద పోయేది లేదు, వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ 11 పోయినా ఇంకొక 10 పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడు ఉంటాడు. మళ్ళీ ఫైట్ చేస్తాడు, వస్తూ ఉంటాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. మరి మళ్ళీ ఇంత పనికిమాలిగా స్క్రోలింగ్ వేయడం ఎందుకు? ఏబిఎన్ ఛానల్లో కానీ, ఈ TV5లో కానీ, ఈ TV9లో కానీ, ఈ మహా న్యూస్లో కానీ పొద్దున్న లేచిన నుంచి మీ స్క్రోలింగ్లే కదా చంద్రబాబు గురించి. అరే భాయ్, చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలుగా వస్తూ ఉంది. 2 నెలలు దాటి 3వ నెల రన్నింగ్ నడుస్తూ ఉంది. అక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పండి రా భాయ్ అంటే, పద్దాలు లేచిన నుంచి చంద్రబాబుని ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని తలకాయ మీద మోసుకుంటానే తిరగడమే మీ పని అయిపోయింది. కానీ మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇంకా జనాలు ఎందుకు మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా గుర్తిస్తుందో నాకు అర్థం కావట్లే. నేనేమడుగుతున్నా అంటే, నాకు తెలిసినంత వరకు పబ్లిక్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలను, వీళ్ళందరినీ కంప్లీట్గా అన్స్క్రైబ్ చేసి పక్కన పడదాం కానీ మంచి పని జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి పొద్దున్న లేచిన ఆన్సీ వీళ్ళు TRP రేటింగ్స్ తప్పితే మీకు ఏం చెప్పే పరిస్థితి ఉండదు. వాళ్ళు మీకేం న్యూస్ ఇవ్వట్లే. వాళ్ళ వ్యూ పాయింట్ వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా ఎవరైతే పబ్లిక్ ఉంటారో, వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ కాకోకుండా ఎవరైతే నార్మల్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చెప్తా ఉంటారో వాళ్ళ వినండి, మంచిగా ఉంటుంది. అప్పుడనే వీళ్ళకి కాసింతైనా సిగ్గు సరం ఉంటే కన్నా, సిగ్గు లజ్జ ఉంటే కన్నా కొద్దిగా మారుతారు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు. లేదంటే మారే పరిస్థితి లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అగైన్. Please subscribe Bundy Let's Talk.